హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని రెండవ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. మనకు మొదటి స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు కృష్ణానది నుంచి ప్రవహించే డెల్టా కెనాల్ మీద ఒక 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఫేజ్ 3లో మనకేందంటే 293 మీటర్ల ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారండి. మేజర్ స్టీల్ బ్రిడ్జ్. దానికి సంబంధించి అయితే ఈ రోజు వీడియోలో వర్క్ అప్డేట్ చూద్దాము. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా. చూడొచ్చండి విజువల్స్. మనకు ఇక్కడి వరకు ఫేజ్ 2 వర్క్స్ అండి. సీడీ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి. ఇక్కడి నుండి మనకు ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడ నుండి మనకు ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ మనకు ఒక మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఈ యొక్క కొండవీటి వాగు ప్రవహిస్తుందో, ఇక్కడ మనకు మేజర్ స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుందన్నమాట. మొత్తం 193 మీటర్లయితే ఉంటుందండి ఈ యొక్క బ్రిడ్జ్ అయితే. ప్రస్తుతం ఏందంటే పైలింగ్ వర్క్స్ అయితే కొన్ని పిల్లర్స్‌కైతే జరుగుతున్నాయి. ఒక 4 పిల్లర్స్ వరకు పైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఐరన్ రాడ్ అవైతే అలొకేషన్ చేసుకుంటున్నారండి. 2 పిల్లర్స్ అయితే పోసేస్తున్నారనమాట. చూడొచ్చు. ఇవన్నీ కూడా ఐరన్ కటింగ్స్, ఐరన్ డ్రమ్స్ అవన్నీ కూడా చేసైతే పెట్టుకున్నారు. ఇక్కడ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతము ఈ యొక్క పిల్లర్ పోసుకోవడానికైతే మొత్తం ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా ఒక బెడ్ లాగైతే వేసుకుంటున్నారు. చూడొచ్చు. ఇప్పుడు మిడిల్‌లో కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటారండి. అలా ఇక్కడ మట్టినంతా కూడా ఒక లెవెల్‌కైతే రిమూవ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు పిల్లర్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. అలాగే మనకు ఫ్రంట్ కూడా పైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇంకా అక్కడ కూడా మనకు సేమ్ అదే విధంగా ఐరన్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకుంటారనమాట. చేసుకొని పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో, అక్కడ ఫ్రంట్ ఏందంటే, నాలుగవ దానికి పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. చూడొచ్చు. ఇక్కడ ఫైరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 సంబంధించిన వర్క్స్ కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడి నుంచి ఒక 300 మీటర్స్ ఫ్రంట్ ఎళ్తే మనకు ప్రస్తుతం ఆహ్, డెల్టా కెనాల్ ఏదైతే ప్రవహిస్తుందో దాని మీద మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అవైతే జరుగుతున్నాయి. ఇది కొండవీటి వాగు అండి ఇది. ఎగ్జాక్ట్‌గా దీని పక్కనే మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. మళ్ళీ యువతల వైపు కూడా ఇక్కడ వైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి పిల్లర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు చూడొచ్చు. సో, ఇటు పక్క మనకు ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి జస్ట్ ఇప్పుడు ఐరన్ రాడ్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని పిల్లర్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క ఫేజ్ 3 రోడ్‌కి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతూ వస్తుందండి. చాలా ఫాస్ట్‌గా అయితే జరిగిందని చెప్పుకోవాలి. ఫైలింగ్ వర్క్స్ గానీ, పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ గానీ. ఈ యొక్క పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇంక దాని మీద మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారండి. ఇది మనకు మేజర్ బ్రిడ్జ్ అనమాట. చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు. 293 మీటర్ల బ్రిడ్జి అండి ఇది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడే మనకు స్టీల్ బ్రిడ్జ్ ప్రస్తుతం అక్కడ కొండవీటి వాగు మీద ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అది ఎగ్జాక్ట్‌గా ఇక్కడైతే ఫేజ్ 3 రోడ్డుకైతే కలుపుతారండి. ఇది మనకు కొండవీటి వాగనమాట. ప్రస్తుతం ఏందంటే 4 పిల్లర్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 2 పిల్లర్స్‌కి ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయండి. ఇంకొక పిల్లర్‌కి ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఐరన్ రాడ్ అలొకేషన్ అవి చేసుకొని పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ క్రెయిన్‌లు కనిపిస్తున్నాయి చూడండి. అది స్టీల్ బ్రిడ్జి అనమాట. 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి. సో, అది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అండి. అది కృష్ణా నది, అమ్మవారి టెంపుల్, అలాగే పక్కనే మనకు ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంటుంది. వర్క్స్ అనేది తెలియకుండానే ఒక శరవేగంగా అయితే జరిగిపోతుందండి. అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పనులు జరుగుతూనే ఉన్నాయండి. ఏ ప్లేస్‌లో చూసినా కూడా. ఈ యొక్క సీడ్ యాక్సెస్ ఫేజ్ 3కి సంబంధించి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జింగ్ మాత్రం వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గానే చేసుకుంటూ రావడం జరుగుతుందండి. ఇక పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే అలాగే గడ్డలు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ బ్రిడ్జి పక్కనండే ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడేంటంటే
మొత్తం ఒక బెడ్ లాగా వేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే అంటే పిల్లర్స్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డ్రమ్స్ అన్నమాట. ఫైరింగ్స్ చేసుకునేటప్పుడు ఇది మనకు ఆ యొక్క హోల్‌లో ఉంచుకొని వీటి మీద కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటారు. దానికి సంబంధించి చూడండి. ఇవన్నీ కూడా ఐరన్ డ్రమ్స్ అయితే చేసుకున్నారండి. సేమ్ దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుపుతూ వచ్చారండి. ఈ యొక్క ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే. ఇది ఫేజ్ 3లో మనకు ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ అవుతుందన్నమాట. ఫేజ్ 3 సంబంధించిన వర్క్స్ రోడ్డు కూడా. ఇక్కడి వరకు మనకు ఫేజ్ 2 అండి. ఇక్కడి నుంచి మనకు ఫేజ్ 3 వర్క్స్ అన్నమాట. ఫేజ్ 3లో మనకు మొట్టమొదటగా ఈ యొక్క బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇక్కడ. ఇవన్నీ కూడా మనకు ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారనమాట. లైన్‌గా మనకు ఇటు సైడ్ ఒక 3 దగ్గరలైతే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. నాలుగో దగ్గర అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. వాటి కోసమైతే ఈ యొక్క ఐరన్ డ్రమ్స్‌నైతే చే చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా పిల్లర్స్ అండి. అంటే మనకు ఫైలింగ్ కంప్లీట్ అయిపోయింది కదా! వాటి మీద ఇప్పుడు ఐరన్ రాడ్‌లన్నీ ఒక బెడ్ లాగా చేసుకుంటున్నారనమాట. పిల్లర్స్ పోసుకోవడానికి. ఇప్పుడు వాటి మధ్యలో ఈ యొక్క కాంక్రీట్‌తో మిషనరీతో కాంక్రీట్ అన్నీ కూడా పోసుకుంటారు. ఇదొక పిల్లర్, మళ్ళీ ఇక్కడ ఇదొక పిల్లర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ కాంక్రీట్ వర్క్స్ అయితే చేసేసుకున్నారు. అక్కడ ఒకటి చేసుకుంటున్నారు. మళ్ళీ అవతల వైపు 2 దగ్గరలో వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఫైలింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ విధంగా క్రియేట్ అవుతుందన్నమాట. వాటిలన్నీ కూడా పైన రిమూవ్ చేసి మిడిల్‌లో ఒక లెవెల్ వరకు రిమూవ్ చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఐరన్‌లతో అలొకేషన్ చేసుకొని ఒక బెడ్ లాగా వాటి మీద కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఈ విధంగా. ఎలా జరుగుతుందో వర్క్స్ ఏంటనేది కూడా. ఇదంతా ఈ రిగ్ మిషన్‌లన్నీ కూడా వర్క్ చేసినాయండి. ఇప్పుడు ఇటు సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అక్కడ ఒక దగ్గర అయితే జరుగుతుంది. మళ్ళీ అటు సైడు ఫైలింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఇంకో దగ్గర అయితే జరుగుతుందన్నమాట అవతల సైడు. మిడిల్‌లో మనకేందంటే కొండవీటి వాగు కూడా ప్రవహిస్తుందన్నమాట. పక్కనే మనకు ఈ యొక్క కొండవీటి వాగుకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అలాగే ఈ మట్టినంతా కూడా రిమూవ్ చేసేస్తున్నారండి. ఈ లెవెల్‌లో మట్టి ఉంది కదా! ఇదంతా కూడా రిమూవ్ చేస్తున్నారండి మట్టిని. మీరు చూడొచ్చు. అక్కడంతా కూడా రిమూవ్ చేసి లారీలో అయితే ఎత్తేస్తున్నారు. చూడొచ్చండి. ఇది మనకేందంటే ఈ యొక్క కొండవీటి వాగు అవతల వైపు కొన్ని 3 దగ్గరలైతే వేసేస్తున్నారనమాట. ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇటు సైడ్ చూడండి పిల్లర్స్ అయితే వేస్తున్నారు. అలాగే మిడిల్ ఒక దగ్గర ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ కూడా ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇటు సైడ్ ఒక దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. రెండవ దగ్గర అక్కడైతే వేసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఇటు సైడ్ వర్క్ చేస్తుంది చూడండి. ఆ ప్లేస్‌లో అయితే వేసుకుంటున్నారనమాట. ఏదైతే ఫైలింగ్ కంప్లీట్ అయిందో ఇది ఈ హైట్ అనమాట. ఇదంతా రిమూవ్ చేసేసి ఇప్పుడు వీటి కింద ఏంటంటే ఐరన్‌తో ఒక బెడ్ లాగా చేసుకుంటారనమాట. చేసుకొని కాంక్రీట్ అంతా పోసుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి. మనకు ఇక్కడ కనెక్ట్ అవుతుందన్నమాట. ప్రస్తుతం అక్కడ 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన రోడ్ అయితే. ప్రస్తుతం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారండి ఫైలింగ్ వర్క్స్ అయితే. కొంతవరకు కంప్లీట్ అయింది. మీరు అటు సైడ్ అంతా చూడొచ్చు. ఈ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ పిల్లర్స్ లాగా చేసుకొని ఇంకా వాటి మీద అయితే మనకు ఏదైతే మనకు మొదట స్టీల్ బ్రిడ్జికి నిర్మించారో సేమ్ అదే విధంగా అయితే వర్క్ చేసుకుంటూ వస్తారండి. ఇది మేజర్ అండి, చాలా పెద్దగా ఉంటుంది అనమాట.